విశ్వశాంతి మహాశక్తి గణపతి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు శ్రీకర హాస్పిటల్స్ లక్కీ కపూర్. ఖైరతాబాద్ వినాయకుని మనం చూడటానికి వెళ్తుంది. ఇప్పుడు లక్కీ కపూర్ వైపు నుంచి స్వామి దగ్గరికి వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయి. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఖైరతాబాద్ హైదరాబాద్ స్వామివారు 69 అడుగుల్లో దర్శనమిస్తున్నారు మనకి. ఇంకా నాకు దర్శనానికి చూడండి ఎంత దూరం ఉందో. ఇక్కడి నుంచే స్వామివారికి నేను వచ్చింది ఖైరతాబాద్ వైపు నుంచి. ఇంత రష్ ఉంది, లైన్ ఇంత దూరం నుంచి ఉంది. విశ్వశాంతి మహాశక్తి గణపతి 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతి ఆగస్టు 25, 2020 గణపతి నవరాత్రుల సందర్భంగా మట్టితో ప్రతిష్ఠించి చేయబడింది. 69 అడుగుల. గత 71 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారి ఖైరతాబాద్ మహాగణపతిని ఏర్పాటు చేశారు. చూసారుగా క్యూ ఎంత ఉందో. ఈ 11 రోజుల్లో సుమారుగా 25 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా. రీఛార్జ్ పాయింట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఛార్జింగ్ పాయింట్, సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్. ఇంకా అద్భుతం. ఇది కూడా పాలిక్యాబ్ వాళ్ళది. పాలిక్యాబ్ ఎక్స్ట్రా సేఫ్ గ్రీన్ వైట్స్ రెస్ట్ రీఛార్జ్ స్టే కనెక్టెడ్. విశ్వశాంతి మహాశక్తి గణపతి ఖైరతాబాద్ హైదరాబాద్ ఈ సంవత్సరం ఆగస్టు 25, 2025 నాడు స్వామివారు 69 అడుగుల్లో దర్శనమిస్తున్నారు. స్వామివారికి కుడివైపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, రక్షక భటులు వారి సేవలో ఉన్నారు. భక్తుల సందర్శనాలు వచ్చే భక్తుల కోసం రక్షణ దిశగా రక్షక భటులు వారి సేవలో ఉన్నారు. చూసారుగా స్వామివారికి కుడివైపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, విశ్వశాంతి మహాశక్తి గణపతి 69 అడుగుల్లో దర్శనమిస్తున్నారు మనకి. మొత్తం మట్టితో చేయబడి జరిగింది. ఆఖరి రోజున స్వామివారిని క్రేన్ మీద కూర్చోబెడతారు. అక్కడి నుంచి నిమజ్జనానికి బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ప్రేరణతో భారతదేశం మొత్తము ప్రతి నవరాత్రుల్లోనూ గణపతి నవరాత్రులు నాడు ఇట్లా ఈ పూర్వీకుల్లో పూర్వీకుల్లో ప్రతి ఒక్కళ్ళు గణపతి నవరాత్రులు జరుపుకోవాలని లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు ప్రేరేపించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందుత్వవాద కోసం, సనాతన ధర్మం కోసం అందరూ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. సెల్ఫీలు వీడియోలు, ఫోటోలు వీడియోలు. పారిశుద్ధ కార్యక్రమాలు వాళ్ళంతా కృషి చేస్తున్నారు శుభ్రంగా ఉంచడానికి. చూడండి చక్కగా ఎంత నీట్గా ఉందో. మొత్తం హుండీ కూడా ఏర్పాటు చేశారు. స్వామివారికి చూడండి ఎడమవైపు హయగ్రీవ స్వామివారు ఉన్నారు. స్వామివారికి కుడివైపు వాసవి కన్యకా పరమేశ్వర స్వామివారు, మహాశక్తి గణపతి స్వామివారికి ఎడమవైపు గజ్జలమ్మ తల్లి. ప్రతి సంవత్సరం ఈ శిల్పి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతారు స్వామివారిని. చూడటానికి 2 కళ్ళు చాలదు. స్వామివారు నేత్రాలు దించినప్పుడు పేపర్లో కూడా వచ్చింది. అది చూడటానికే అద్భుతంగా ఉంది. 2 కళ్ళు చాలలేదు. విశ్వశాంతి మహాశక్తి గణపతి హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు పొందినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి, భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన మహాగణపతి, విశ్వశాంతి మహాగణపతి ఖైరతాబాద్. రాజు గారు 50 రూపాయలు సాధిస్తున్నారు. ఏ సాయి యాదవ్ రెడ్డి గారు 100 రూపాయలు సమర్పించుకున్నారు. అన్న దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్.
ఇక్కడి నుంచి క్యూ లైన్ 1 ఆపండి. వీళ్ళందరూ అయిపోయినాక మనం వదులుదాం. క్యూ లైన్ ఎమర్జెన్సీ గేట్ క్లోజ్ చేయండి. వీళ్ళందరూ అయిపోయినాక హైగ్రీవ స్వామి వారు అడ్వాన్స్ ముందు అమ్మా సత్యసాయి గారు దయచేసి అందరూ భక్తులు 10 రూపాయలు ప్లీజ్ అర్థం చేసుకోండి. భక్తులారా ఇక్కడ నుంచి ఎవరికి అలౌడ్ లేదు. విఐపి దర్శనం ఏమీ లేదు. ఇవాళ ఎవరు కూడా అర్థం చేసుకోండి. రవణ ఐడెంట్ గారు పంపించండి. ప్లీజ్ మీ అందరూ పంపించండి. మీరు చెప్పండి. మీరు చేయి చూపించండి. వాళ్ళు వెళ్ళిపోతారు. తొందర పంపించండి. విఐపి దర్శనం లేవండి చెప్పండి. పోలీసు వారికి భక్తులారా అడ్వాన్స్ నాగరాజు 100 రూపాయలు అక్కడ ఎవరు కూడా విఐపి దర్శనం లేవండి. అర్థం చేసుకోండి ప్లీజ్. చూసారా భక్తుల రండి. ఇవాళ నేను వచ్చింది శనివారం 30వ తారీఖు ఆగస్టు 25 నిండిపోయారు భక్తులు. చూసారా లైను 4 వైపులు ఉంది. 4 వైపుల నుంచి రావడానికి ఖైరతాబాద్ నుంచి ఒకవైపు, మింటు కాంపౌండ్ నుంచి ఇంకోవైపు, ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒకవైపు. ఖైరతాబాద్ అంటే టెలిఫోన్ భవన్ నుంచి రావటము. చూసాడు ఎంత రద్దీగా ఉన్నారు జనాలు. సుమారుగా 25 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా. ఈ 11 రోజుల్లో ఈ విధంగా ఉంటుంది. విశ్వశాంతి మహాశక్తి గణపతి జగన్నాథ స్వామి కుడివైపు, ఎడమవైపు హైగ్రీవ స్వామి వారు, అలాగే మూల విరాట్కి కుడివైపు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు, ఎడమవైపు గజ్జలమ్మ తల్లి. చూసారుగా ఇంకా ఎంత దూరం ఉందో భక్తులు. చూసారుగా భక్తుల అదే ఎంత ఉందో చూడండి. నేను ప్రతి సంవత్సరం ఇంచుమించు ప్రతి సంవత్సరం వస్తున్నాను. ఇవాళ శనివారము ఆగస్టు 2025 30వ తారీఖు. ఎట్లా ఉన్నారు మంచినీటి ఏర్పాటు కూడా చేశారు. ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర రండి. సిగ్గుల మనోజ్ పులిహార కూడా పెడుతున్నారు. వాలంటీర్స్ పులిహార ప్రసాదం పెడుతున్నారు. ఉచిత మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి ఒక్కరు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. రాత కలుపుకొని ఫోటోలు శంకర్ గారు నడుస్తున్నారు. చెప్పండి. అంజలి జానిప వారి కుటుంబీకులు 21 రూపాయలు విరాళం సమర్పించుకున్నారు. గుండపు వారి కుటుంబీకులు 50 రూపాయలు విరాళం సమర్పించుకున్నారు. కృష్ణ సాయి 50 రూపాయలు. యశ్వంత్ 200 రూపాయలు.
రఘునాథ్ సింగ్ 400 రూపాయలు ఇచ్చారు. ఎంత బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది భక్తులారా. మీరు ఇచ్చే 10, 50, 100 చెప్పండి అన్నగారు దేవుడి పైన 50 రూపాయలు. దయచేసి భగవంతు దర్శించుకుంటూ కలవాలి. దోశ 200 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు ప్రసాద్ గారి కుటుంబీకులు 100 రూపాయలు విరామించారు. భక్తులు గమనించాలి. ఈ రోజు సెలవు దినము. దయచేసి ఇక్కడ ఫోటోలు సెల్ఫీలు భక్తులు దర్శనం